అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకంపై మరో సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించాలని, ఈలోగా మధ్యంతర వృత్తి ప్రకటించాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఖచ్చితంగా 12వ పీఆర్సీ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఇవన్నీ కూడా జమ కావాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే పీఆర్సీ కమిటీకి చైర్మన్ని నియమించండి, డిఏ బకాయిలు రిలీజ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారండి. తాజాగా పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించండి అని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ అయితే చెల్లించాలి, వ్యవసాయ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఇక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరపాలని, వేతన సవరణను పూర్తి చేయాలని, ఇప్పటికే 2.5 సంవత్సరాలకు పైగా కాలాతీతం అయిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలల కాలమైన వేతన సవరణ కమిటీ చైర్మన్ నియమించకపోవడం ఉద్యోగులను ఆందోళన గురిచేస్తుందని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. సో మెయిన్గా విద్యాసాగర్ గారు మాట్లాడుతూ, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సంవత్సరం కాలంగా పదవీ విరమణ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు అయితే పడుతున్నారని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ చేసిన వారికి ప్రాధాన్యత క్రమంలో ముందుగా చెల్లింపులు జరపాలని కోరారు. ఇక వ్యవసాయ శాఖ ఉద్యోగుల ప్రమోషన్స్ తదితర అంశాలపై ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించిందని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని, వ్యవసాయ శాఖ ఉద్యోగులు దశాబ్ద కాలంగా ఏపీ ఎన్జీఓ సంఘంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ ఉద్యోగులకు సంబంధించి డిపార్ట్మెంట్ సమస్యలు కానీ, సర్వీస్ సమస్యలు కానీ, ప్రమోషన్స్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల మంజూరు వంటి సమస్యలపై ఏపీ ఎన్జీఓ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని, ఆ దిశగా ప్రయత్నాలు చేసే విధంగా కృషి చేస్తుందని చెప్పడం జరిగింది. ఇక ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పోలీస్ కేసులు ఎత్తివేత, జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ చెల్లింపులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్, మెడికల్ బిల్లుల చెల్లింపులు తదితర అంశాల్లో గత ప్రభుత్వం బిల్లింగ్లో పెట్టిన బకాయిలు మంజూరు విషయంలో సానుకూలత ఉన్నప్పటికీ, రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్ల చెల్లింపులు, అలాగే సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సంబంధించి గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల చెల్లింపు ప్రక్రియ కూడా ప్రారంభం కావాలని కోరడం జరిగింది. ఇక ఉద్యోగుల పీఆర్సీ కమిటీ విషయంలో, అలాగే సరెండర్ లీవ్ల చెల్లింపుల విషయంలో పూర్తి అసంతృప్తిగా ఉన్నారని, 2 సంవత్సరాల కాలమైన కూటమి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించకపోవడం సబబు కాదని అన్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాల మీద సానుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల మీద కూడా దృష్టి సారించాలని కోరడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి కుమార్ తదితరులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకంతో పాటుగా మధ్యంతర వృత్తి, పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ డబ్ల్యూ ఇవన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.